ఏ ఇప్పుడు కలిశము బొట్టుబడి అని మనోళ్ళు చెప్తున్నారు. త్రివేణి సంఘంలో బొట్టుబడ్డది, మళ్ళా హరిద్వార్లో బొట్టుబడ్డది అని చెప్తున్నారు. కానీ భాగవతంలో ఈ త్రివేణి సంఘం గురించి, మరి పుష్కరాల గురించి, మరి పుష్కరాల గురించి కానీ, త్రివేణి సంఘంలో కుంభమేళం గురించి కానీ చెప్పేది అలాగ ఉంది. ఎట్లా అంటే హిమాలయ పర్వతం నుండి 12 నదులు కిందికి దిగుతాయి. ఒకటి బ్రహ్మపుత్ర, యమున, గంగా, ఇంకొకటి అన్నీ 12 నదులు కిందికి దిగుతాయని భాగవతంలో చెప్పింది. ఆ 12 నదులలో ఏమవుతుందంటే కుంభమేళం అనేది బ్రహ్మదేవుడు మందరగిరి పర్వతంలో నిలబడ్డప్పుడు బ్రహ్మదేవుడు విష్ణు పాదాలు గడిగిన నీళ్లు ఆ సరోవరానికి వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు 33 కోట్ల దేవతలు స్వర్గం నుండి వచ్చి వాళ్ళు 45 రోజులు అక్కడ స్నానాలు చేస్తారు. ఎవరు? ఆ దేవతలు స్నానాలు చేసినప్పుడు వాళ్ళు చాలా భారీగా ఉంటారు కాబట్టి ఆ సరోవరాలు మునిగినప్పుడు ఆ తొలుకులు అనేది బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు ఏమైందంటే మళ్ళీ దానికి విటమిన్స్ ఏంటంటే ఒక వైద్యం, అక్కడ అనేకమైన అడవులు ఉంటాయి. చుట్టుగా హిమాలయ పర్వతంలో అడవులు ఉంటాయి. ఆ అడవులలో ఆకు కానీ పండ్లు కానీ వచ్చి ఆ సరోవరంలో పడతాయి అన్నమాట. పడి అవి మురుగుతాయి. మురిగి ఆ ఆకు అవి మురిగి అది ఒక వైద్యం అవుతుంది, ఆ రోగం తెంపేటటువంటి వైద్యం అవుతుంది. మళ్ళీ ఆ యొక్క బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు నీళ్ళు అక్కడ వస్తాయన్నమాట. అది 33 కోట్ల దేవతలు స్నానాలు చేసినప్పుడు వాళ్ళది కూడా మనకు ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది. విష్ణు పాదాలు కలిగిన పుణ్యం మనకు వస్తుంది. అవి 41 రోజులు వాళ్ళు స్నానం చేస్తారు కాబట్టి ఆ సరోవరం నుంచి 45 రోజులలో బయటికి చిల్లుతామన్నమాట. ఆ చిల్లిన నీళ్ళే ఇప్పుడు కుంభమేళం, పెద్ద కుంభమేళం. అది ఎప్పుడు 144 ఏళ్లకు ఒకసారి కడుగుతారు వాళ్ళు. కడిగినప్పుడు అది కుంభమేళం. అయితే అప్పుడు మత వాళ్ళు కూడా దేవతలు కూడా 144 రోజులు కూడా వాళ్ళు అక్కడ స్నానం చేస్తూనే ఉంటారు. 144 రోజులు స్నానం చేసి వాళ్ళు దేవలోకంకి వెళ్ళిపోతారు. అప్పుడు అది బంద్ అవుతుంది. ఈ కుంభమేళం నీళ్ళు అప్పుడు కూడా బంద్ అవుతాయి. ఇప్పుడు ఈయన ఆ నీళ్ళు ఎట్లా ఉంటాయంటే ఎర్రగా ఒండుగా ఎర్రగా ఉంటాయి. మళ్ళీ అదే కుంభమేళం అయిపోయినాక మళ్ళీ చేతకు వస్తాయి నీళ్ళు. ఇది అంతవరకు ఇది ఇట్లా ఎట్లా రాసిందంటే భాగవతంలో రాసింది ఇట్లా ఉంది. వీళ్ళేమో అది బిందువు పడి ఆడో బిందువు పడి ఈడో బిందువు పడి అంటారు. అది దీనికి సంబంధం వల్ల మరి బిందువు పడ్డది. మరి కుంభమేళం అయిపోగానే ఆ బిందువు ఎక్కడ పోయింది? బిందువు పోయి మళ్ళీ వస్తుంది. అది తప్పు. అది అయితే విష్ణు పాదాలు కడిగిన బ్రహ్మ పాదాలు కడిగిన నీళ్ళు అందులోకి వస్తాయి. అది ఒక పుణ్యం. విష్ణు పాదాలు కడిగిన నీళ్ళు నెత్తిమినందు దేవత కూడా ఆ విష్ణు పాదాలు కడిగిన నీళ్లు సరోవరంలో పడతాయి కాబట్టి సరోవరం నుంచి వాళ్ళు స్నానాలు చేసిన నీళ్లు ఎగిరి బయటకు వస్తాయి కాబట్టి 41 రోజులు వాళ్ళు స్నానం చేస్తారు కాబట్టి 45 రోజులు బాగా ఆ స్నానం చేసిన నీళ్లు బయటికి ఎగురుతాయి కాబట్టి అదే కుంభమేళము. గంగకి యమునకు వచ్చేది అని చెప్తారు. అది 12 సంవత్సరాలది. మళ్ళీ వాళ్ళు ఆ కుంభమేళం ఏమంటే ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ పాదాలు దర్శనం చేసుకుంటాడు అన్నమాట. విష్ణు పాదాలు దర్శనం చేసుకొని అప్పుడు కూడా గడుగుతాడు. 12 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ గడుగుతాడు. అప్పుడు గడిగినప్పుడు దేవతలు వచ్చి 12 రోజులే వాళ్ళు 40 రోజులు వాళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు. ఆ దేవతలు స్నానం చేసిన నీళ్లు ఎగిరి అవి పండ్లు, రసము, ఆకు వెంటి అందులో పడి మురిగిన నీళ్ళే ఒక వైద్యం అవుతాయి అన్నమాట. 12 సంవత్సరాలు చేసేది 12 రోజులు చేస్తారు. అది పుష్కరాలు ఉంటాయి కదా, ఈ పుష్కరాలది 12 రోజులే. కుంభమేళంలో మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది. అర్ధ కుంభమేళం కూడా సగం ఉంటుంది. అలా 20 ఇప్పుడు 41 రోజు కానీ 21 రోజు 22 రోజులు ఉంటుంది. అట్లా ఉంటుంది. ఇట్లా సగం అంటే చెప్పింది అయితే నిజము. భాగవతం అయితే ఇట్లా ఉంది.
భాగవతం కాకుండా ఇల్లు బిందువు పడి ఆ బిందువుని మనం ఆ బిందువు ఉన్నందుకు మనకి ఇక్కడ స్నానం చేయాలంటే మనం స్నానం చేసాక ఎక్కడ పోయింటుంది ఆ బిందువు అట్లా చెప్పలేదు. అవి ఇష్టపాదాలు బ్రహ్మదేవుడు కడిగిన నీళ్లు మన వాళ్ళకి వస్తాం కాబట్టి ఆ సరోవరం నుండి ఎగిరే నీళ్లు సిట్లేని నీళ్లు ఇక్కడ గంగకు యమునకు వస్తాయి కాబట్టి మనం స్నానం చేయాలి. అది అటువంటి పుణ్యం. మళ్ళీ అందులో వాళ్ళకి పండ్ల రసాయలు ఆకు రసాయలు వైద్యం అయ్యి మన రోగాలు అవి కలిగి మనకు రోగాలు తెగిపోతాయి అన్నమాట. ఇది అనమాట ఇట్లా చెప్పిండు అలా ఇట్లా ఉంది. ఇది ఈ చరిత్ర ఇట్లా ఉంది. కానీ 4 బిందువులు పడ్డవి. నాలుగు బిందువులు పడి మళ్ళీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు పుష్కరాలు వచ్చినాయి బిందువు ఉన్నది అనుకో. మళ్ళీ పుష్కరాలు పోయినాక ఎక్కడ పోయింది బిందువు? అట్లా ఉన్నది. భాగవతం ఉన్నది అట్లా ఉంది. ఇట్లా లేదు. బిందువులు పడ్డవి లేదంటలేము. బిందువులు పడ్డవి కానీ అవి అవి అట్లే ఉండిపోతాయి. ఎక్కడ పోవు. పడ్డ బిందువు అట్లే ఉంటుంది. మళ్ళీ పోదు కదా. అది ఆ పుణ్యం అట్లే ఉంటుంది. అది ఎప్పటికీ చేయవచ్చు ఆ పుణ్యంకి ఆ లెక్కల. బిందువు పడితే ఎప్పుడు స్నానం చేయాలి? ఎప్పుడు స్నానం చేయాలా అని అట్లా లేదు. ఇది 44 రోజులు అంటే దేవతలు 144 రోజులు వాళ్ళు స్నానం చేస్తూనే ఉంటారు. 44 రోజులు కదా ఇక్కడ మనం 44 రోజులు 5 రోజులు కదా 45 రోజులు స్నానం చేస్తారు. ఎందుకు? 144 రోజులకు అన్ని సంవత్సరాలకు 45 రోజులు స్నానం చేస్తారు. సంవత్సరం. వాళ్ళది ఎట్లా ఉంది? వాళ్ళది మనది వాళ్ళది చాలా తేడా. దేవతలకు ఏముంటుంది? పితృదేవతలకు అమాసకు అమాస ఒక దినం వాళ్ళకు. ఈ పున్నము శుక్లపక్షం వాళ్ళకు పగులు, కృష్ణపక్షం వాళ్ళకు రాత్రి అని ఉన్నది పితృదేవతలకు. మనకేమో రాత్రి పగులు ఉంటుంది. మనకు రాత్రి పగులు ఉంటుంది. అయితే దేవతలకి ఏమంటుంది? ఒక సంవత్సరంకి వాళ్ళకు ఒక దినం దేవతలకు. ఎట్లా దినం అంటే 6 నెలలు ఉత్తరాయణ కాలం 6 నెలలు పగులు, దక్షిణాయనకు 6 నెలలు రాత్రి వాళ్ళకు అట్లా ఉన్నది. ఇక వాళ్ళకు సంవత్సరానికి ఒక దినం, వీళ్ళకు నెలకు ఒక దినం, మనకేమో 24 గంటలకు ఒక దినం. ఇట్లా ఉంది. అట్లా శాస్త్రంలో అయితే భాగవతం ఉన్నది అట్లా ఉన్నది. భాగవతం అయితే కరెక్ట్ అట్లా ఉన్నది. అట్లా మరి 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఏమైతే 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అయితే మరి 14 మంది మనులు. ఎవరు? బ్రహ్మదేవుని కొడుకులు. 14 మంది మనులకు వాళ్ళ మహాయుగాలు ఎన్ని మహాయుగాలు అయితే ఒక దినం వాళ్ళకు అని ఇట్లా ఉన్నాయి. ఎన్ని మహాయుగాలు అయితే ఒక దినం వాళ్ళకు. 14 మందికి 14 ఎన్ని మహాయుగాలు అయితే ఒక దినం అని ఒకటి. అవన్నీ చరిత్ర రాసిండ్రు. అవన్నీ భాగవతాలు కూడా ఉన్నాయి. చరిత్ర ఇట్లా ఉన్నాయి కథ. సద్గురు మహారాజ్కి జై.